హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమాల్లో టాప్ 15లో ఉంచదగ్గ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 అల్లూరి సీతారామరాజు. 1974 మే 1న అనేక ప్రతికూల పరిస్థితులని దాటుకొని రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ స్టార్ కెరియర్లోనే కలికితురాయి లాంటిది. ఎప్పటికీ అభిమానుల గుండెల్లో బలంగా నాటుకుపోయే సినిమా ఇది. కృష్ణ, విజయ నిర్మల, జగ్గయ్య, గుమ్మడి తదితర ప్రధాన పాత్రలో నటించారు. మొదట ఈ సినిమాని అందగాడు శోభన్ బాబు చేయాల్సింది రాగా అనుకోని కారణాలచే ఈ ప్రాజెక్ట్ కృష్ణ గారి చేతికి వెళ్ళింది. కృష్ణ గారు ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా ఆయనకి పేరుతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక నెంబర్ 2 సింహాసనం. ఆకాశంలో ఒక తార అంటూ కృష్ణ గారి కీర్తిని మరింత పైకి తీసుకెళ్లిన ఈ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. వైజాగ్ చిత్రాలయాలో 100 రోజుల పాటు హౌస్ఫుల్గా రన్ అయిన ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ సూపర్ స్టార్ కృష్ణ గారే. ఈ మూవీ 1986 మార్చి 21న రిలీజ్ అయింది. ఇక నెంబర్ 3 పండంటి కాపురం. నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్న ఈ మూవీ 1972 జూలై 21న రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో కృష్ణ గారికి జోడీగా విజయ నిర్మల గారు నటించారు. ఎస్వి రంగారావు గారి నటన హైలైట్ అని చెప్పాలి. నెంబర్ 4 మోసగాళ్లకు మోసగాడు. కృష్ణ గారి సోదరులు ఆదిశేషగిరిరావు నిర్మించిన ఈ మూవీకి డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ కాగా సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచి కృష్ణ గారి కెరియర్లో పెద్ద మైలురాయిలుగా నిలిచింది. నెంబర్ 5 బాపు రమణల గారి అద్భుత సృష్టి సాక్షి. ఇందులో కృష్ణ గారి నటన చూస్తే అంతకు మించి మరెవ్వరూ చేయలేరేమో అనిపిస్తుంది. 1965 జూలై 1న రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు విజయ నిర్మల గారితో కలిసి కృష్ణ గారు నటించిన తొలి చిత్రం కూడా ఇదే. నెంబర్ 6 అగ్నిపర్వతం. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 1985లో భోగి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ అగ్గిపెట్టి ఉందా అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేసింది. పోలీస్ ఆఫీసర్గా జమదగ్నిగా కృష్ణ గారు ఇందులో డ్యూయల్ రోల్ చేసి విశేషంగా ఆకట్టుకున్నారు. నెంబర్ 7 గూఢచారి 116. జేమ్స్ బాండ్ తరహా కృష్ణ గారు కెరియర్ తొలినాళ్ళలోనే రికార్డు నెలకొల్పారు. ఇందులో శోభన్ బాబు గారు కొద్దిసేపు ఏజెంట్గా కనిపించిన తర్వాత అతను చనిపోవటం, ఆ తర్వాత అతని స్థానంలో కృష్ణ గారు ఎంట్రీ ఇవ్వటం, నిజానిజాలను ఎలా బయటపెట్టారనేది చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. నెంబర్ 8 ముందడుగు. కృష్ణ, శోభన్ బాబు గారుల కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ. డి రామానాయుడు గారు నిర్మించిన ఈ మూవీకి డైరెక్టర్ కె బాపయ్య. క్లాస్గా శోభన్ బాబు, మాస్గా కృష్ణ గారు పోటాపోటీగా నటించిన ఈ మూవీ వీరి కాంబినేషన్లో ఆల్ టైమ్ హిట్ అని చెప్పాలి. నెంబర్ 9 మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో కృష్ణ, విజయశాంతి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కొడుకుదిద్దిన కాపురం. రాబోయే కాలంలో కాబోయే హీరోవి అంటూ గిరిబాబు సన్నివేశంలో అన్న మాటే తర్వాత నిజమయ్యింది. నెంబర్ 10 కృష్ణ గారిని వెండి తెరపైకి పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మాయదారి మల్లిగాడు. 1973లో రిలీజ్ అయిన ఈ మూవీలో మంజుల హీరోయిన్ కాగా అంజలిదేవి, జయంతిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో కృష్ణ గారు ఫుల్ మాస్ గెటప్తో యాంగ్రీ యంగ్ మ్యాన్లా అద్భుతంగా నటించారు. నెంబర్ 11 వజ్రాయుధం. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ. రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ గారి నటనా చాతుర్యం చాలా గొప్పగా ఉంటుంది. కృష్ణ గారి నుండి డేరింగ్ అండ్ డాషింగ్ మూవీస్ని ఇష్టపడేవారు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. నెంబర్ 12 కృష్ణ గారి తొలి చిత్రం తేనె మనసులు. 100 రోజుల పండుగ జరుపుకున్న ఈ సినిమా కథనం కొత్తగా ఉంటుంది. 1965లో రిలీజ్ అయిన ఈ సినిమాకి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. నెంబర్ 13 కృష్ణ గారి 200వ చిత్రం ఈనాడు. రాజకీయ పరిస్థితుల పార్టీ ఫిరాయింపులపై అద్భుతమైన మెసేజ్ ఇస్తూ తాము గెలిపించిన నాయకుడిపైనే తిరుగుబాటు చేసే పాత్రలో కృష్ణ గారు చాలా అద్భుతంగా నటన కనబరిచారు. నెంబర్ 14 ఊరికి మొనగాడు. కృష్ణ, జయప్రద జంటగా వచ్చిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని చవిచూసింది. పట్నంలో చదువుకొని తన ఊరు వచ్చిన హీరో ఆ ఊరిలో ఉన్న దుర్మార్గులను ఆగడాలు ఎలా కట్టించాడు, తమకు జరిగిన అన్యాయాలపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఇందులో చూడొచ్చు. దీనికి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఇక నెంబర్ 15 ఖైదీ రుద్రయ్య. ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో రావు గోపాలరావు గారు విలన్గా నటించగా కృష్ణ గారి యాక్షన్ మైండ్ బ్లోయింగ్. ఏ చిత్రంలో లేని ఫైట్ సీన్లో ఇందులో చూడొచ్చు. ఈ మూవీ 1986లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్గా హిట్ అయ్యింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.